నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను సిరాష్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరోసారి అత్యంత భీకర రూపం దాల్చింది. ఓవైపు అమెరికాలో ట్రంప్ యంత్రాంగం శాంతి చర్చల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న వేళ రష్యా ఏకకాలంలో ఉక్రెయిన్ అంతటా నిప్పుల వర్షం కురిపించింది. వందలాది డ్రోన్లు, క్షిపణులతో ఉక్రెయిన్ గడ్డను పుతిన్ సైన్యం వణికించేస్తుంది. అంటే ముఖ్యంగా చెప్పాలంటే గడ్డగట్టేటువంటి చలిలో విద్యుత్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని చేసినటువంటి ఈ దాడులు ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనంగా మారుతున్నాయి. ఏకకాలంలో 8 ప్రాంతాలపైన మెరుపు దాడి జరిగింది. మంగళవారం తెల్లవారుజామున రష్యా తన ఉగ్ర రూపాన్ని ప్రదర్శించింది. ఉక్రెయిన్లోని మొత్తం 8 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని రష్యా సేనలు ఏకకాలంలో దాడులకు దిగాయి. ఈ దాడుల్లో రష్యా ఏకంగా 300 డ్రోన్లు, 18 బాలిస్టిక్ క్షిపణులు మరియు 7 క్రూయిజ్ మిసైళ్లను ప్రయోగించినట్లుగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ధృవీకరించారు. అయితే విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా చలిలో కూడా గజగజ వణుకుతూ కూడా ఈసారి మాత్రం జరిగినటువంటి దాడిలో రష్యా ఉక్రెయిన్లోని విద్యుత్ సదుపాయాలను ప్రధానంగా లక్ష్యంగా ఎంచుకుంది. అయితే ఈ దాడుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వందలాది కుటుంబాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్లో ఉష్ణోగ్రత -12 డిగ్రీల సెల్సియస్కు చేరుకోవడంతో కరెంటు లేక రక్తం గడ్డ కట్టేటువంటి చలిలో ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 4 ప్రాణాలు కోల్పోయారు. ఇక ఒరెష్నిక్ క్షిపణి భయం కూడా మరోవైపు కనబడుతుంది. గత వారం రష్యా అణ్వాయుధ సామర్థ్యం ఉన్నటువంటి ఒరెష్నిక్ బాలిస్టిక్ క్షిపణులను నాటో సభ్య దేశమైనటువంటి పోలాండ్ సరిహద్దుకు అతి సమీపంలో ప్రయోగించి ప్రపంచాన్ని భయపెట్టింది. ఈ చర్యను అమెరికా తీవ్రంగా తప్పుపట్టింది. అమెరికా కూడా తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో రష్యా దాడులను అమెరికా తీవ్రంగా ఖండిస్తుంది ఓవైపు. అయితే శాంతి స్థాపన ప్రయత్నాలు జరుగుతున్నటువంటి సమయంలో ఇలాంటి దాడులు దారుణమని ఐక్యరాజ్య సమితిలో అమెరికా ఉపరాయబారి టామీ బ్రూస్ మండిపడ్డారు. యుద్ధంలో మృతుల సంఖ్య భారీగా పెరగడంపై కూడా భద్రతా మండలి అత్యవసర సమావేశంలో అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తం మీద శాంతి చర్చల దిశగా అడుగులు పడుతున్నటువంటి తరుణంలో రష్యా చేసినటువంటి ఈ దాడులు యుద్ధాన్ని మరిన్ని మలుపులు తిప్పుతాయో అని వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.